అయితే మొత్తానికి గాజువాక చేరుకున్నా అనమాట. అలీం ట్రై చేద్దామని. ఒకసారి కూడా ఇంకా తినలేదు. హైదరాబాద్లో ఉంటే మాత్రం గట్టిగా దబాయించి ఇచ్చా. అయితే వస్తూ దారిలో అక్కేపాలెం జంక్షన్ దగ్గర సిగ్నల్ పడింది అనమాట. సిగ్నల్ పడితే అక్కడ మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్ ఆయన నిల్చొని ఉన్నారు పోలీసు. ట్రాఫిక్ ఏం చేస్తున్నాను, ఎలా లాగిస్తున్నాను టీవీ చూస్తున్నారా? నిన్నది వ్లాగ్ అనమాట. గంగావరం బీచ్కి వెళ్ళాం కదా నిన్న మా ఫ్రెండ్స్ అందరితో కలిసి. ఆ వ్లాగ్ చూసుకుంటూ ఇంకోటి యాడ్ అయింది అనమాట. మురి మిక్స్చర్ వితౌట్ ఆయిల్, వితౌట్ మైదా, వితౌట్ షుగర్ అనమాట. పార్సల్ కావాలంటే పార్సల్ చేసి ఇచ్చేస్తారు, లేదా ఎక్కడైతే తింటారంటే ఇక్కడ కొద్దిగా పక్కకు రావాలన్నమాట ఈ సైడ్ నుంచి అలాగా. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే టైం 12:45 PM అవుతుంది అనమాట మధ్యాహ్నంది. యాజ్ యూజువల్ డైలీ లాగా మార్నింగ్ లెగిసి మనం 4:30కి మన సైరీ అనేది కంప్లీట్ చేసా. సైరీలు ఏమొచ్చు వైట్ రైస్, గోంగూర పప్పు అండ్ వైట్ రైస్, కొద్దిగా పెరుగు, దాంతోపాటు చికెన్ ఫ్రై అండ్ ఎగ్ ఆమ్లెట్, క్యారెట్ కీరా అంతా సేమ్ కామన్ అనమాట. అది చేసి మీల్ కంప్లీట్ చేసి మార్నింగ్ వచ్చి మన నిన్నటిది వ్లాగ్ ఏదైతే ఉందో అదే గంగవరం బీచ్ దగ్గర ఇఫ్తార్ పార్టీ చేసాం కదా, ఆ వ్లాగ్ ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. అందువల్ల టైం పట్టింది. రెస్ట్ చేసి డైలీ బయలుదేరినట్టే 10కి బయలుదేరి 11కి జిమ్కి వచ్చి వర్కౌట్ కూడా ఫినిష్ చేశాను అనమాట. కాకపోతే వర్కౌట్ వీడియోస్ కూడా ఏం తీయలేదు ఈరోజు. చాలా చిన్న వ్లాగ్ అనమాట. ఎందుకంటే నిన్నటిది చాలా పెద్ద వ్లాగ్, 1/2 hour వ్లాగ్ కాబట్టి ఇది 10 minutes లోపే అవ్వకూడదని చాలా చిన్న వ్లాగ్ పెడుతున్నాను మీకు. అండ్ మనది వర్కౌట్ చెస్ట్ వర్కౌట్ చేశాను అనమాట. చెస్ట్లో ఒక 3 వేరియేషన్స్ చేశా, 2 sets. ఓన్లీ ఒక మజిల్గా చేశాను అనమాట. దాంతోపాటు బైసెప్స్ ట్రైసెప్స్ ఇంకా యాడ్ చేయలేదు. వర్కౌట్ ఫినిష్ అయిపోయి రిటర్న్ బ్యాక్ టు ఆకాశంలో ఇంటికి వస్తున్నాను. ఇప్పుడు వాటర్లెస్ ఎంత 1 అవుతుంది టైం. ఇక్కడ నుంచి కొంతసేపు ఉండి ఏంటనేది ఇంకా ఇంటికి బయలుదేరిపోవడం జాగ్రత్తగా. దాని అయితే మనం ఆకాశంలో ఇంటి దగ్గర నుంచి వచ్చాం అనమాట. ఎక్కడికి వచ్చామంటే అదే ఎంబీపీ మసీద్ దగ్గరకు వచ్చాం. ఆల్రెడీ నమాజ్ కూడా అయిపోయింది, చదివేసుకున్నా. ఇంకా బయలుదేరిపోవడం లేట్ చేయకుండా. టైం ఎగ్జాక్ట్గా 2 అంటున్నాను, సారీ 1:45 అవుతుంది. 1:46 ఏమవుతుంది టైం. మేబీ 1:45 అంటే 3 వేసుకోండి. 3 కల్లా చేరుకుంటాం. అక్కేపాలెంలో కూడా చిన్న పని ఉంది అదనమాట. అక్కేపాలెం అనగానే మీకు ఐడియా వచ్చేస్తుంది ఎందుకంటే మా చిన్న పిన్ ఉంటుంది అనమాట. అక్కడ ఏదో పని పడింది మళ్ళీ. ఏదో పని అంటే మాకు ఏదో ఒకటి ఇస్తూ ఉంటుంది అనమాట. ఇంటికి తీసుకెళ్ళి అక్కడి నుంచి మేము తీసుకెళ్ళడం తప్ప అక్కేపాలెం నుంచి మేము ఎప్పుడేం తెచ్చాము చిన్న పిన్ని. అదే మన జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట. ఎక్కడాపా అక్కేపాలెంలో చిన్న పని ఉందనమాట. అదే అక్కేపాలెం అనగానే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇందాక చెప్పా, మళ్ళీ చెప్తాను. అక్కేపాలెం అనగానే మన చిన్న పిన్ ఉంటుంది అనమాట. ఏదో ఒకటి అలా ఇస్తూనే ఉంటుంది ఇంటికి తీసుకెళ్ళడానికి. ఎప్పుడు ఇక్కడి నుంచి మా ఇంటికి తీసుకెళ్ళడం తప్ప మా ఇంటి దగ్గర నుంచి తెచ్చి ఇవ్వడం అనేది చాలా రేర్ అంటే రేర్ అంతే. అసలు నా నోటితో నేనే చెప్తున్నాను కదా, ఎప్పుడో మేము అక్కడి నుంచి తెచ్చేమో, ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళాం. ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది అలాగే. అది తీసుకెళ్ళుకొని మళ్ళీ మేము పంచుకుంటాం అనమాట. మేము, మా పెద్ద పిన్నాళ్ళు, మా అక్కాళ్ళు, 3-4 ఏది ఇచ్చినా సరే అందరూ పంచుకుంటాం అనమాట. అదో ఆనందం అంతే. మా పిన్ని కూడా అలాగే ఇస్తుంటుంది అనమాట. చాలా మంచిది మా చిన్న పిన్ని. అంతే, వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ఇప్పుడు మా పెద్ద పిన్నితో కానీ మా అమ్మతో కానీ అందరితో కంపేర్ చేస్తే ఏమంటారు, అది చేయి పెద్దదనమాట పెట్టడంలో. ఏదో ఒకటి అలా ఇస్తూనే ఉంటుంది అనమాట. అది చిన్నదైనా పెద్దదైనా ఏంటనేది చూడదు ఉంటుంది అదనమాట. ఏదో ఫోన్ చేసింది ఇప్పుడే, జస్ట్ నేను మస్జిద్ నుంచి ఇలా బయటకు వచ్చాను, ఫోన్ చేసింది. అది ఫిషెస్ ఏదో కొన్నదంట, చేపలు, అది తీసుకెళ్ళడానికి అనమాట. డైరెక్ట్గా అక్కడ కలుద్దాం వెళ్ళి. వస్తూ దారిలో మన అక్కేపాలెం దగ్గరలో అనమాట పెట్రోల్ కొట్టేసినాం. మళ్ళీ ఈరోజు వచ్చేటప్పుడు కొట్టేయలేదు అనమాట, అందుకోసం వచ్చేటప్పుడు కొట్టేస్తున్నాం. హాయ్. అయితే మనం అక్కేపాలెంకి వచ్చాం అనమాట, బస్ స్టాండ్. అయితే వస్తూ దారిలో అక్కేపాలెం జంక్షన్ దగ్గర సిగ్నల్ పడింది అనమాట. సిగ్నల్ పడితే అక్కడ మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్ ఆయన నిల్చొని ఉన్నారు పోలీసు, ట్రాఫిక్ పోలీస్.
ఆయన చూసి ఒక కుర్రోడు దూరంగా నించున్నాడు. RN5 బైక్ అనమాట, హెల్మెట్ లేదు. సిగ్నల్ పడిందని కొద్దిగా వెనకాల నించున్నాడు. సిగ్నల్ తీసిన వెంటనే చాలా స్పీడ్గా నడుపుకొని వచ్చాడు. అయితే నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, నువ్వు 1,50,000 2 లక్షలు పెట్టి బైక్ నడిపినోడు, నీ దగ్గర 1000 రూపాయలు పెట్టి పెట్టుకోవడానికి హెల్మెట్ లేదా? 1000 రూపాయలు పెట్టి పర్చేస్ చేయడానికి డబ్బులు లేవా? మ్యాక్సిమం ప్రతి ఒక్కటి దగ్గర ఉంటుంది హెల్మెట్, కానీ పెట్టుకోవడానికి డబ్బులు, ఒళ్ళు బద్ధకం, బిల్డప్ అనమాట. హెల్మెట్ పెట్టుకుంటే ఎవరు చూడరు కదా ఫేస్, మరి కనిపించదు ఫేస్. ఇంత పెద్ద బండి నడుపుతున్నాడు, ఆడు ఎలా ఉన్నాడు ఏంటో చూడడానికి అవ్వదని హెల్మెట్ పెట్టుకోరు అనమాట. ఫైన్ వేస్తే ఏడుస్తాడు, ట్రాఫిక్ కూడా ఫైన్ వేస్తాడని. ఏదైనా యాక్సిడెంట్ అయితే పెట్టుకుని ఉంటే బాగుండేదిరా, హెల్మెట్ అంటే అప్పుడు అవన్నీ ఆలోచిస్తారు. అదే ఏం చెప్తానంటే, సోకులు పక్కనైతే సేఫ్టీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఓకేనా? ఇవ్వండి చేపలు, స్వీట్ కార్న్, ఇదన్నమాట వ్యాపారం. బోల్ గా ఓకే లక్ట డక్కనే. అయితే మనం మధ్యాహ్నం 3కి వచ్చేసాం అనమాట. 3కి వచ్చేసి చిన్న పని ఉంటే పని చూసుకున్నాం, బ్యాంక్ వెళ్ళేది. అండ్ రిమైనింగ్ వాష్ వేస్తున్నాం. 4:30కి అంతా అయిపోయింది. అండ్ మన ఇఫ్తార్కి కావాల్సిన అరేంజ్మెంట్ కూడా చేస్తాను అనమాట, చూపిస్తా చూడండి. స్వీట్ పొటాటో, బాయిల్డ్ ఎగ్స్, వాటర్ మిలాన్, యాపిల్, మస్క్ మిలాన్, పపాయా, సపోటా. అండ్ ఏమొచ్చి నిన్న మనం అక్కడ గంగవరం బీచ్కి వెళ్ళేటప్పుడు చేసుకొని తీసుకెళ్ళాం కదా, ఇంకా సలాద్ మిగిలింది అనమాట. డీ ఫ్రిడ్జ్లో పెట్టాను, జస్ట్ తీసాం ఎప్పుడే, అదే ఫ్రీజ్ చేసి వదిలాం అనమాట అది. అండ్ దాంతోపాటు మనకు సంబంధం లేనిది ఇది బజ్జీలు, షర్బత్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇది ఏమొచ్చి డేట్స్ అనమాట. ఇది మన డేట్స్. ఇంకోటి యాడ్ అయింది అనమాట, మురి మిక్స్చర్, వితౌట్ ఆయిల్, వితౌట్ మైదా, వితౌట్ షుగర్ అనమాట. మనం కూడా తినొచ్చు, నో ప్రాబ్లం. కంప్లీట్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్ అండ్ ప్రోటీన్తో ఉంది ఇది, ఈ మురి మిక్స్చర్ మనకి. ఇది ఐటమ్స్. قال الله تبارك وتعالى في شان حبيبه الكريم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما الصلاة والسلام عليك يا رسول الله صلى الله عليه وسلم سبحان ربك رب العزة عما يصفون. అదే మస్జిద్ నుంచి రిటర్న్ వచ్చేసాం అనమాట. మిగతాది మనది ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయింది, ఫ్రూట్స్ ఇవన్నీ, బాయిల్డ్ ఎగ్, స్వీట్ పొటాటో, సపోటా అవన్నీ. ఇది లాగిన్ చేస్తాను. ఎలా లాగిస్తున్నాను ఇంకా టీవీ చూస్తున్నారా? నిన్నది వ్లాగ్ అనమాట. గంగావరం బీచ్కి వెళ్ళాం కదా నిన్న మా ఫ్రెండ్స్ అందరితో కలిసి. ఆ వ్లాగ్ చూసుకుంటూ తింటున్నాను, ఆ వ్లాగ్ నేనే. అయితే మనది ఇఫ్తార్ది మిగిలింది, అది కూడా లాగిస్తా. చిన్న పని పడింది, ఇప్పుడు గాజాకు వెళ్ళి రావాలన్నమాట. అయితే అలీం తిని చాలా రోజులు అయ్యింది. అలీం తిమ్మనే డిమాండ్ ఇంట్లో, ఇంకా బయలుదేరుతా అలీం తేడానికి. నేను కూడా తిని దగ్గర 1 year ప్లస్ అయిపోయింది. అయితే ఎక్కువగా రంజాన్ మంత్లో తింటాం కాబట్టి ఆ రంజాన్కి ఇంచుమించు 1 year అవ్వబోతుంది అనమాట. హైదరాబాద్లో ఉంటే మాత్రం గట్టిగా ఇచ్చేవాడిని. ప్లస్ మనది ఇప్పుడు డైట్ కూడా నడుస్తుంది కాబట్టి తినలేదు. వెళ్ళి కొద్దిగా గాజువాగా వెళ్ళి ట్రై చేద్దాం, ఎక్కడికి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది. తినేసి ఒక లేదా 2 బాక్సులు పార్సల్ కూడా తీసుకున్నది ఇంటికి బయలుదేరుతాం మరి ఇప్పుడు. అయితే మొత్తానికి గాజువాగా చేరుకున్నాను అనమాట, అలీం ట్రై చేద్దామని. ఒకసారి కూడా ఇంకా తినలేదు. హైదరాబాద్లో ఉంటే మాత్రం గట్టిగా దబాయించి ఇచ్చా. ఈ ఇయర్ ఫస్ట్ టైం అనమాట. మన గాజువాకలో బీసీ రోడ్ ఉంటుంది కదా, బీసీ రోడ్ దగ్గర ఉంటుంది అనమాట అల్ గఫార్ గుంటూరు దమ్ బిర్యానీ అని. ఇక్కడే దాని ముందునే ఉంటుంది అనమాట పాయింట్. ఇది తీసుకెళ్దాం ఇంటికి, మా అమ్మాలు కూడా తింటారు అని చెప్తే అలా వచ్చాను అనమాట. అలీం తినదని చెప్తే అది మ్యాటర్. పార్సల్ కావాలంటే పార్సల్ చేసి ఇచ్చేస్తారు, లేదా ఎక్కడై తింటారంటే ఇక్కడ కొద్దిగా పక్కకు రావాలన్నమాట. ఈ సైడ్ నుంచి అలాగా వచ్చా, ముందర కనిపిస్తుంది కదా గ్రీన్ బోర్డు, అక్కడి నుంచి ఎంట్రన్స్ అనమాట. ఇలా లోన్కి వెళ్తే ఇక్కడ నుంచి మనం తినడానికి అవుతుంది ఎంట్రీ. ఇది ఇది వచ్చేసింది మన అలీము. టేస్ట్ చేద్దాం. హైదరాబాద్కి ఇక్కడికి ఎంత తేడా ఉంది ఏంటనేది చెప్పేస్తాను, ఎందుకంటే మనకి ఫుల్గా తిని ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇలా పట్టేగా
మనం పార్సల్ కూడా కట్టిస్తాం అనమాట, 2 ఇంటికి తీసుకెళ్ళడానికి టేస్ట్ చూడడానికి. నేనైతే తినేసాను, బాగానే ఉంది. ఇంట్లో వాళ్ళ గురించి తీసుకెళ్తున్నాను, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది టేస్ట్. బ్యాక్ టు హోమ్ అనమాట. పార్సల్ కట్టించుకుని మళ్ళీ ఇంటికి రిటర్న్ బ్యాక్. టైం కూడా 8 మన లాస్ట్ నమాజ్కి ఇంకా 15 మినిట్స్ ఉందన్నమాట. ఓకే, అయితే గాజువాక నుంచి రిటర్న్ వచ్చేసా హలీం అది తీసుకొని. ఇంకా నమాజ్ టైం కూడా అవుతుంది, నమాజ్కి వెళ్ళి వచ్చేయడమే. ఇంకా ఎలాగ హలీం తినేసాం కాబట్టి నైట్ డిన్నర్ అనేది ఉండదు, మ్యాక్సిమం క్యాన్సిలే. ఎందుకంటే హై క్యాలరీస్, అది తిన్నాం కదా హలీం, అన్నీ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు అది మనం మళ్ళీ నైట్ వచ్చి మళ్ళీ నమాజ్ చదువుకుని వచ్చేది రైస్ తిందాం చేద్దామంటే మళ్ళీ ఎంత వాకింగ్ చేసినా వేస్ట్. ఇష్టం వచ్చి తిన్నాను కాబట్టి ఈవినింగ్ వెళ్ళి హలీం. ఇప్పుడు నైట్ మీల్ బంద్ అనమాట, ఓన్లీ వాకింగ్ చేసి వచ్చాడని. నమాజ్ వెళ్ళి వచ్చాక వాకింగ్లో కలుద్దాం. అయితే మనది నమాజ్ కూడా ఫినిష్ అయిపోయింది, వాకింగ్కి కూడా బయలుదేరిపోయా. ఈరోజు వ్లాగ్ చాలా సింపుల్గా డీసెంట్ నీట్గా చూపించిన అన్నమాట. మరీ పెద్ద ల్యాగ్ లేకుండా ఒక 10 to 12 minutes 15 minutes అని అనుకుంటున్నాను. ఎడిటింగ్ చేశాక తెలుస్తుంది ఎంత అనేది. ఇది నేనైతే అంతని అనుకుంటున్నాను. అదనమాట ఈరోజు వ్లాగ్ ఇలా జరిగింది. లేచాం, జిమ్కి వెళ్ళాం, లేచాం, సైరీ చేసుకున్నాం, నమాజ్ చదువుకున్నాం, వీడియో అప్లోడ్ చేసాం, జిమ్కి వెళ్ళాం, జిమ్ చేసాం, మళ్ళీ ఆకాశానికి వెళ్ళి అక్కడ మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని అక్కడి నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ రెస్ట్ చేసి మళ్ళీ పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ నమాజ్కి వెళ్ళి మళ్ళీ ఇఫ్తార్ రెడీ చేసుకొని ఇఫ్తార్ చేసి మళ్ళీ నమాజ్కి వెళ్ళి నమాజ్ నుంచి దానిలో మళ్ళీ గాజువాకకు వెళ్ళి గాజువాకలో కొద్దిగా హలీం కొట్టేసి వచ్చేసి మళ్ళీ నమాజ్ చదివి వాకింగ్ వచ్చాం అనమాట. ఇది వీడియో నచ్చినట్లయితే తెలుసు కదా ఏం చేయాలో, లైక్, ఓకే చూడొచ్చు పర్లేదంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే తెలుసు కదా ఏం చేయాలో. ఇటువంటి మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ ఫిట్నెస్ 2 ఉంటాయి మన దాంట్లో. కావాలి అంటే మీ అన్నయ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం రేపటి బ్లాగ్లో.